శ్రీవియన్నా న్యూస్కి స్వాగతం. వంతెనను నిర్మించాలి, ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాలి. చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్రపల్లి, పోతలకుంటపల్లి తదితర ప్రాంతాలలో వంకలపై వంతెనలు నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు అన్నారు. సోమల మండలంలో కురుస్తున్న వర్షాలకు పలు వంతెనలు కొట్టుకుపోయాయి. వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసి వంతెనలను వేగవంతంగా నిర్మించాలని శ్రీనివాసులు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 12 సంవత్సరాలుగా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం జీడిరేవులు వంక మరియు పొదలకుంటపల్లి దగ్గర చెరువు, అదేవిధంగా ఉప్పరపల్లి దగ్గర పెద్దపరపల్లి హాస్పిటల్ దగ్గర గార్గై నది, ఈ వంతెనలన్నీ కూడా తెగిపోయి దాదాపు 12 పంచాయతీలకు రాకపోకలు ఇబ్బంది జరుగుతూ ఉంది. అదే కాకుండా విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ అసౌకర్యంగా ఉంది. ఇది మంచి ప్రభుత్వం త్వరగా జిల్లా యంత్రాంగం మేల్కొని ఇవి ఎస్టిమేషన్ లేపించి సోమల నుండి పెద్దపురపల్లికి డబుల్ రోడ్డు కానీ, ఈ జీడిరేవుల వంక కానీ, పొదలకుంటపల్లి దగ్గర చెరువు కానీ, పెద్దపురపల్లి దగ్గర హాస్పిటల్ దగ్గర గార్గై నది మీద వంతెన కానీ నిర్మించి ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఎన్ని సంవత్సరాలు ఎవరిని వేడుకున్నా వర్షాకాలంలో ప్రతి సంవత్సరము రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. దయచేసి జిల్లా యంత్రాంగం మేల్కొని కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తారు, విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, సోమల. నేను సింగిల్ వన్ చైర్మన్ సోమల. గతం ఇదే విధంగా ఇప్పటికి ఎన్నో మార్లు మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయారు. మన ప్రభుత్వానికి మంచి పేరు ఉంది, మీరు కదిలి గుమ్మి వచ్చి ఈ అవకతవకలు లేకుండా మనకు స్కూల్ పిల్లకాయలకు కానీ, మంచి కానీ ఏదన్నా దయవించి త్వరలో వచ్చి చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా పబ్లిక్, మన ప్రభుత్వం బాగా ముందడుగులో ఉన్నాము. కూట ప్రభుత్వం ఉంది, మనకు ఎంతో సపోర్ట్గా ఉన్నాము. మనము దయవించి త్వరలో వచ్చి పరిష్కారం చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాను.